హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ క్లీనింగ్ నుండి కుకింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తానండి ఈ వీడియోలో. కాబట్టి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ప్రాసెస్ తెలుస్తుంది మీకు. నేను ఇక్కడ 2 కేజెస్ ఆఫ్ కొర్ర మట్టలు తీసుకున్నా. వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. కొరమీను అని, ముట్ట చేపలని, ఇది ప్లేస్ టు ప్లేస్, విలేజ్ టు విలేజ్ వేరీ అవుతుంటుంది. సో ఫస్ట్ మనం స్కేలింగ్ చేసుకోవాలి. అంటే ఫిష్ పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇసుక వేసుకొని ఇలా గట్టిగా రాసుకోవాలి ఆ స్లిప్పరీ నీచే పోవడానికి. వన్స్ క్లీన్ అయిన తర్వాత కటింగ్ వచ్చేసి ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇంకా మేము కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నాం మాతో కటింగ్ అవ్వకపోతే. ఇలా స్కేలింగ్ అదంతా ఆయన ఆ పెద్ద నైఫ్తో చేశారు. సో అది చాలా ఈజీగా వచ్చేసింది. వింగ్స్ కట్ చేసేసి నెక్స్ట్ చూపించిన విధంగా స్కేలింగ్ అంతా కట్ చేసేసి హెడ్ది తీసేసి హెడ్ అంతా తీసేసిన తర్వాత హెడ్ కట్ చేస్తారు. హెడ్ కట్ చేశాక లోపల బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, ఇంటెస్టైన్ అదంతా కూడా క్లీన్ చేసేస్తారనమాట. తీసేసి ఇప్పుడు ఫిష్ని మనకు కావాల్సిన సైజెస్లో కట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ మనం చూసినట్టు సాల్ట్ వేసుకొని కొంచెం నీట్గా వాటర్ పోసుకొని వాష్ చేస్తే ఇలా అవుతుంది. మళ్ళీ ఇంట్లో కూడా నేను క్లీన్ చేసుకుంటాను అండి. కొంచెం లెమన్ వేసుకొని అది చేస్తే కొంచెం స్మెల్ రాకుండా, నాన్ వెజ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. కొంచెం సాల్ట్, లెమన్ వేసి మళ్ళీ వాష్ చేసాము మేము. నీట్గా వాష్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రై అండ్ పులుసు కోసం ఇలా 2 సపరేట్ బౌల్స్లో తీసుకున్నాం. పులుసు చేయడానికి ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్, టొమాటో అండ్ కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఆయిల్ పోసేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ టొమాటోస్ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. బాగా మగ్గనివ్వాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. ఇలా కలుపుకున్నప్పుడల్లా మనకి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఈ కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ఇది కొంచెం పక్కకు దింపేసి చల్లారనివ్వాలి. తర్వాత చల్లారాక మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకో కడాయి తీసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఫిష్ పులుసు కదా. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేడయ్యాక యాడ్ చేసేసి ఫిష్ ముక్కలు యాడ్ చేసేయాలి. ఫిష్ ముక్కలు యాడ్ చేశాక నెక్స్ట్ దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు, తర్వాత పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా పీసెస్ విరగకుండా, అటు ఇటు అవ్వకుండా నెమ్మదిగా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక యాడ్ చేసిన మన టొమాటో ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం చింతపండు రసం పోసి అన్నీ బాగా మరగనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయండి. ఫిష్ బాగా మరుగుతుంది. ముక్కలకి అన్నీ ఉప్పు కారం పట్టాక కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కొబ్బరి పొడి వేసి దింపేయడమే. ఇలా చాలా సింపుల్గా, త్వరగా ఇంట్లో ఉండే వాటితోని చాలా టేస్టీగా చేపల పులుసు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రుచికరమైన చేపల పులుసుని ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి.